వీడియోలో మీకు 5 రకాల ఊతప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మెయిన్ ఇది కిడ్స్ కోసం అన్నమాట. వాళ్ళకి వెరైటీ కావాలి, టేస్ట్ కావాలి, మనం హెల్తీగా అందించడం మన బాధ్యత. సో వీడియో ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఫ్లోరల్ ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఇడ్లీ బ్యాటర్ తీసుకుందామండి. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉంటూనే ఉంటుంది కదా, దానికోసం బౌల్లో కొంచెం క్వాంటిటీ తీసుకుని ఊతప్పం వచ్చేలాగా వాటర్ కలుపుకొని కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం ప్యాన్ మీద చిన్న చిన్నగా స్మాల్ సైజులో ఊతప్పం అనేది వేసుకోండి. ఎందుకంటే పిల్లలకి లుక్ చూసి చాలా అట్రాక్ట్ అవుతారు. మనం ఫ్లోరల్ ఊతప్పం అన్నాం కాబట్టి క్యారెట్ పీసెస్ని మధ్యలో పెట్టి స్వీట్ కార్న్ని పెటల్స్ లాగా చుట్టూ యాడ్ చేయండి. మీ ఇష్టం, ఆయిల్ కానీ బటర్ కానీ గీతో అన్నా కాల్చుకోండి. మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని దీని మీద ఒక మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయండి. 2 సైడ్స్ మనం కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే అండి, మన ఫ్లోరల్ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ ఉంది. ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి పాలక్ కార్న్ ఊతప్పం. దీనికోసం ముందుగా కొంచెం పాలకూరని మనం ఉడకబెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. అది బాగా బాయిల్ అయ్యాక మనం దాన్ని దాంట్లో కొంచెం కూల్ వాటర్ వేస్తే త్వరగా చల్లారిపోతుంది. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం కారం కోసం ఒక హాఫ్ చిల్లీ మిక్సీ పట్టుకుని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసిన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకుని మనం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక సేమ్ ప్రొసీజర్ అన్నమాట. మళ్ళీ చిన్న చిన్న ఊతప్పాలుగా వేసుకుని పైన పాలక్ కార్న్ ఊతప్పన్నాం కాబట్టి స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసేసుకుని 2 సైడ్స్ కుక్ చేసేసుకోండి. అంతే అండి, మన పాలక్ కార్న్ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను బాదం చట్నీతో సర్వ్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి రవ్వ ఊతప్పం. ఇది మనకి పిజ్జా టేస్ట్ వస్తుందండి. దీనికోసం 1 కప్ సూజీ తీసుకుని 2 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకుని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ లంప్స్ లేకుండా మనం బాగా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి ఊతప్పం మీద టాపింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పన్నీర్ పీసెస్ అనేవి ఇంత స్మాల్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఆనియన్, 1 కప్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి, ఆరిగానో యాడ్ చేసుకోండి, కొంచెం సాల్ట్ అన్నమాట, తగినంత సాల్ట్, కొరియాండర్ పీసెస్ ఫ్లేవర్ కోసం. అంతే అండి, బాగా కలుపుకుంటే మనకు టాపింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సూజీ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది కదా, అది కొంచెం టైట్ అవుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లూజ్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఊతప్పం సైజులో వేసుకుంటూ ఈ టాపింగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మీరు బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి. నాది క్లిప్ మిస్ అయింది. లిడ్ అలా క్లోజ్ చేసుకుంటే మంచిగా ఆవిరికి కుక్ అవుతాయండి. దీన్ని మళ్ళీ కూడా సెకండ్ వైపు కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు బోత్ సైడ్స్ కుక్ అయ్యాక పైన చీజ్ అనేది వేసుకోండి. చీజ్ వేసాక దాన్ని కుక్ చేస్తే బర్న్ అవుతుంది అన్నమాట. అందుకే జస్ట్ లిడ్ పెట్టి 5 సెకండ్స్ పెడితే చాలు, అది మంచిగా చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. అంతేనండి, మన రవ్వ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. ఇది పిజ్జాలా ఉంటుంది టేస్ట్. అందుకే టమాటా సాస్తో సర్వింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ 4th వన్ మూంగ్ దాల్ ఊతప్పం. ఇదేం లేదండి, మనం పెసరట్టుకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనండి. దీనికోసం ముందుగా సోక్డ్ మూంగ్ దాల్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. దాంట్లో చిల్లీ అలాగే జింజర్ యాడ్ చేసుకున్నాను. జింజర్ యాడ్ చేయడం వల్ల మనకి ఏదైనా పైత్యం లాంటివి ఉంటే పోతాయండి. తగినంత సాల్ట్ వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ని అలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి టాపింగ్స్ మనం
ఆనియన్, క్యారెట్ తురుము వాడుతున్నాము. దీన్ని కూడా చిన్న చిన్న ఊతప్పాలుగా వేసుకుని క్యారెట్, ఆనియన్తో పైన టాపింగ్ చేసుకుని 2 వైపులా కుక్ చేసుకోవాలి. ఇలా వెరైటీగా చేయడం వల్ల పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉందని ఇష్టపడతారు. మనం కూడా వెజిటేబుల్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందన్నమాట. అంతే అండి, మూంగ్ దాల్ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దోశ ఊతప్పం అండి. ఇది ఏం లేదు, దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఇంట్లో, ఊతప్పం వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. టాపింగ్స్ మనం టమాటో, క్యారెట్, ఆనియన్ అలాగే చీజ్ అనేది యూజ్ చేస్తున్నాము. ప్యాన్ హీట్ అయ్యాక చిన్న చిన్న ఊతప్పాలుగా వేసుకుని పైన టాపింగ్స్ అనేవి యాడ్ చేద్దామండి. ఇలా టాపింగ్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లిడ్ పెట్టుకోండి. మంచిగా కుక్ అయిపోతుంది. బోత్ సైడ్ కుక్ చేయకపోయినా ఏం కాదు, దోశ బ్యాటర్ కాబట్టి. ఇది కూడా మనకి పిజ్జా లాగానే అనిపిస్తుంది, ఎందుకంటే చీజ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. టమాటా సాస్తో సర్వ్ చేస్తే ఇది కూడా చాలా యమ్మీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ మీ ముందుకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టుంచుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.